హలో మామ, సెలవున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వాతావరణం అయితే చాలా మబ్బుగా, నిజం చెప్పాలంటే చాలా గ్లూమీగా ఉంది. ఎంతలా అంటే చాలా వేడిగా ఉంది. నేను అలాంటి పొజిషన్లో ఇప్పుడైతే నా బండి సర్వీసింగ్కి ఇచ్చి వచ్చాను. వస్తే అక్కడ దాకా బాగానే ఉంది. నా బండి అయితే ఈరోజు ఏమో రేపు ఇస్తాను అన్నాడు అన్నమాట. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేతితో బండి ఇలా నడవాల్సిన పరిస్థితి వస్తుంది. నేనైతే ప్రస్తుతం తుల్లో ఉన్నాను. నిజం చెప్పాలంటే ఒకప్పుడు తూర్పు జిల్లాకి స్టార్టింగ్ పాయింట్ తుని అనమాట. ఇప్పుడైతే ఇది కాకినాడ జిల్లాలోకి అయితే వెళ్తుంది. కేవలం ఒకే ఒక బ్రిడ్జ్ 2 డిస్ట్రిక్ట్లను విడగొడుతుంది. అటు సైడ్ వెళ్తే పాకిరాపేట, ఇటు సైడ్ వస్తే తుని అనమాట. నిజంగా అయితే చాలా టైడీగా కూడా ఉన్నాను. ఎందుకంటే ఒక పక్క ఎండ లేదు, ఒక పక్క వర్షం పడట్లేదు, ఒక పక్క గాలి లేదు. నిజం చెప్పాలంటే చాలా క్లబ్జింగ్ ఉంది. నిబ్బానా కొడుకులు బళ్ళు ఎలా తీస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు, మనం నడిచి వస్తున్నాం, మనకు తెలుస్తుంది బాధ ఏంటన్నది. ఒకప్పుడే ఇలా నడిచే స్థితుల్లో మనం లేము. ఎందుకంటే ప్రతిదీ బండి మీద వెళ్ళమే. ఆఖరికి శుద్ధి కోసుకోవాలన్నా బండి తీసుకెళ్ళి వచ్చేవాళ్ళు. ఇది రైల్వే స్టేషను. నిజంగా మా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఇదే రైల్వే స్టేషను. ఇక్కడికి వచ్చేవారు అనమాట. చూడొచ్చు, తుని రైల్వే స్టేషన్. చూసారా తుని రైల్వే స్టేషన్ ఎంత బాగుందో. ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఇంకా కడతారట, ఇంకా చాలా మంచిగా కడతారట తుని రైల్వే స్టేషన్. అయితే మ్యాక్సిమం ఇక్కడ చాలామందికి విజయవాడ, వైజాగ్ ఇక్కడ తుని అలాగా ఇలా చాలామంది ఇక్కడికైతే వస్తారు. బస్సు ఏకంగా హార్నెట్ చంపేస్తున్నాడు. ఆ హార్నే చాలు, ఏం అవసరం లేదు. ఇలాంటి టర్నింగ్ పాయింట్ అది ఇచ్చినట్టు ఉన్నది మనకి. ఒక్కొక్కటి ఇష్టం సరంగా రాంగ్ రూట్లో కూడా ఇస్తున్నారు యాదవులు. ఒక్క చొక్క పెట్రోల్ కోసం వాడి లైఫ్ని పనంగా పెడుతున్నారు యాదవులు. అంటే నువ్వు చేసావని అంటే మనం అంతే కదా, మరి ఏం చెప్తాం. జనాలు ఎలా పాటిస్తే మనం అలాగే పాటించాలి. కొత్తగా మనం ఏమీ డిసైడ్ చేసుకోకూడదు. ఈ రోజుకైతే ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే నడిచి శ్వాస వచ్చి పడిపోయేటట్టు ఉన్నాను. బాయ్ ఫ్రెండ్స్.